రైట్. ఇక ఇండియా లేకుండా దక్షిణాసియాలో చైనా మిగిలిన దేశాలతో కలిపి పాకిస్తాన్ ఒక కూటమిని ఏర్పాటు చేయబోతూ ఉన్నట్టుగా సమాచారం. ఎంజీ రావు గారు, అంటే భారత్ని ఏకాకిని చేయాలనే ప్రయత్నాలు ఎన్నోసార్లు పాకిస్తాన్ చేసింది, విఫలమైన పరిస్థితి. ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ నేతృత్వంలో దక్షిణాసియాలో చైనాతో కలిపి ఒక కూటమికి పాక్ ప్లాన్ చేస్తుంది? అసలు ఇది సాధ్యం అవుతుందా? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ ఒక పెద్ద సంచలనమైన ప్రకటన చేశాడు. అదేంటంటే పాకిస్తాను, బంగ్లాదేశు, చైనాతో కలుపుకుని ఇండియా లేని ఒక సౌత్ ఏషియా కూటమి, ఒక దక్షిణాసియా కూటమి ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద సంచలనమైనదని. ఇది పైగా దీనికి ప్రయత్నాలు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇండియా ఈ దక్షిణాసియాలో ఉన్న 7 దేశాలు, అంటే హిమాలయాలు కింద హిందూ మహాసముద్రం ఉన్న ఈ ఉపఖండ ప్రాంతాన్ని దక్షిణాసియా అంటాం. ఈ దక్షిణాసియాలో ఇండియా పాపులేషన్ పరంగా 76% జనాభా, 75% భూభాగంతో ఉండి ఎకానమీలో 85% ఎకానమీ ఉండి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉంటుందన్నమాట. ఇంతటి దేశాన్ని పక్కన పెట్టి మిగిలిన చిన్న దేశాలతో కలిపి ఆయన కూటమి ఏర్పాటు చేస్తారంట. మిగిలిన దేశాలంటే సార్క్ దేశాలని చెప్పవచ్చు, లేకపోతే దక్షిణాసియా దేశాలంటే పాకిస్తాను, బంగ్లాదేశు, శ్రీలంక, మాల్దీవులు, నేపాలు, భూటాను, ఈ 7 ఇండియా. ఈ 7 ఇండియా తప్పిస్తే మిగిలిన 6 దేశాలు చైనా కలిపి ఒక కూటమి పెడతారంట. ఇండియాని వెలివేస్తానన్నట్టు పాకిస్తాన్ చెప్తుంది. దీనికి ప్రయత్నాలు కూడా ఎలా మొదలైనవి, చైనా ప్రోద్బలం కూడా దీని వెనకాల ఉందండి. గత ఈ 2025 జూన్లో కున్మింగ్, అంటే చైనా కున్మింగ్ ప్రావిన్స్లో ఒక మీటింగ్ జరిగింది. అది ఎవరికంటే చైనా, బంగ్లాదేశ్, పాకిస్తానీ అధికారులు ట్రైలేటరల్ మీటింగ్ అని ఒకటి జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఒక అలయన్స్గా ఫామ్ అయ్యారు. ఈ కూటమిలోకి ఇప్పుడు మిగిలిన చిన్న చిన్న దేశాలని ఇన్వైట్ చేసి ఇండియాని వెలియడం. ఎందుకు అంటే పాకిస్తాన్ చెప్పేది 1985లో ఢాకా హెడ్ క్వార్టర్గా ఏర్పడిన సార్క్ని ఇండియా పక్కన పెట్టింది. కాబట్టి సార్క్లో ఒకవేళ సార్క్ ఉన్నా అందులో ఇండియాదే ఆధిపత్యం. ఇండియా కోరుకుంటే మీటింగ్ జరిగింది, లేకపోతే మీటింగ్ జరగదు. పాకిస్తాన్ వెలిసేసింది ఇండియా, ఎందుకంటే టెర్రరిజం పేరు చెప్పి. కాబట్టి ఈ సార్క్ ఇండియాది కాబట్టి సార్క్లో భారతదేశం లేని ఒక దక్షిణాసియా కూటమి చైనాని తీసుకురావడం. ఎందుకు లక్ష్యం అంటే ఇండియాని పక్కన పెట్టించడం, ఇండియాకు కౌంటర్గా ఇక్కడికి చైనాని దక్షిణాసియాలోకి తీసుకురావడం. 2, పాకిస్తాన్ తన అణుపాఠంతో మిగిలిన దేశాలతో సత్సంబంధాలు పెట్టుకోవడం. ఇంతటి ఎయిమ్తో అది పనిచేస్తుందన్నమాట. మరి ఇది వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అసంభవం అండి. ఇప్పుడు నిష్ణాతులు కూడా ఇదే చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ కూడా అసంభవం. ఎందుకంటే ఇండియాకి ఇక్కడ హ్యూజ్ క్లౌట్ ఉంది, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎంతో ప్రాబల్యం ఉంది. దాని ఎంత ప్రాబల్యం ఉంటుందంటే స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ దక్షిణాసియాలో ప్రతి దేశం ఇండియాతో భూ సరిహద్దులు ఉంది. కాబట్టి ఏ దేశం కూడా విడిగా ఎక్కడా కూడా అసలు వాటి సర్వైవ్ అవ్వలేవన్నమాట. అస్తిత్వమే నిల్లైపోతుంది ఇండియా కోఆపరేషన్ లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శ్రీలంకలో వరదలు వచ్చినాయి, తుఫాన్ తాకిడి వచ్చింది, ఎవరు పంపించారు? మనమే. ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చింది, ఎవరు పంపించారు? మనమే. బంగ్లాదేశ్లో సైక్లోన్ వచ్చింది, ఎవరు? మనమే. నేపాల్, భూటాన్ భూ సరిహద్దులు లేవు, మన ద్వారానే వెళ్ళాలి, మన పోర్టుల ద్వారానే వెళ్ళాలి. మాల్దీవ్స్లో ఒక విప్లవం వచ్చింది, తిరుగుబాటు, అప్పుడు ఎవరు రక్షించారు? భారతదేశమే రక్షించింది. శ్రీలంకలో ఎల్టీటీకి వ్యతిరేకంగా పనిచేసి భారతదేశం సహకరించింది. కాబట్టి ఎకనామికల్గా విపత్తు నిర్వహణలో భాగంగా అన్ని విషయాల్లో ఆర్థికంగా కూడా అవి మన మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్, చైనా పిలిస్తే వెళ్ళిపోయే పరిస్థితి ఆ దేశాలకు ఉందంటే అసంభవం. కాబట్టి పాకిస్తాన్ అనేది కలలే, ప్రాక్టికల్గా కాదు. అయినా భారతదేశం ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేసిందండి. 1985లో ఏర్పడిన సార్క్ విఫలం అయ్యింది ఒక రకంగా పాకిస్తాన్ అడ్డుకోవడం వల్ల. ఎందుకంటే సార్క్లో అక్కడ ఏకాభిప్రాయం అనేది ఒకటి ఉంటుంది, అన్ని దేశాలు ఏకాభిప్రాయం. పాకిస్తాన్ అన్నిటికీ అడ్డం చెప్తుంది. అందుకే ఇండియా ఏం చేసింది, సార్క్ వల్ల కాదు, ఫ్రీ ట్రేడ్ ఏరియా అవ్వదు కాబట్టి భారతదేశం ఇప్పటికే బిమ్స్టెక్ అని ఒకటి మొదలుపెట్టింది 1997లో. ఈ బిమ్స్టెక్ అంటే పాకిస్తాన్ లేని ఈ దక్షిణాసియా ప్లస్ మయన్మార్, 7 దేశాలతో, మయన్మారు, ఈ భూటాను, బంగ్లాదేశు, నేపాలు, మాల్దీవ్స్, ఇండియా, శ్రీలంక, 7 దేశాలు. పాకిస్తాన్ లేని దక్షిణాసియా కూటమి ఒకటి బిమ్స్టెక్ మన దగ్గర ఉంది. బే బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని బిమ్స్టెక్ ఒకటి పెట్టుకున్నాం. ఇంకా అందులో పాకిస్తాన్ వెలిసేసాం. దీంతోపాటు 2000 సంవత్సరంలో భారతదేశం గంగా మెకాంగ్ అని ఇంకొకటి మొదలుపెట్టింది. అదేంటి, ఇండియాతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఆసియాలో ఉన్న లేదా ఆసియన్ కూటమిలో ఉన్న 10 దేశాలు 5 ఇండో చైనా ప్రాంతం. అది చైనాకి పాకిస్తాన్ కూడా చెక్ పెట్టడమే. అది ఏంటి అంటే గంగా మెకాంగ్, గంగా నది, మెకాంగ్ నదీ ప్రాంతంలో ఉన్న దేశాలు ముఖ్యంగా ఇండియా, అదేవిధంగా వియత్నాం, లావోస్, కంబోడియా,
థాయిలాండ్, మయన్మార్ ఈ దేశాలతో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 2 విధాలుగా పాకిస్తాన్ని చైనాకి చెక్కి పెట్టే ఏర్పాటు ఆల్రెడీ ఇండియా చేసింది. ఇప్పుడు కొత్త కూటమికి ఇక్కడ దారే లేదు. చైనా ఎన్ని చేసినా అప్పులు ఆల్రెడీ నిండిపోయింది. చైనా అంటే విపత్తు, చైనా అంటే ఒక భయంకరమైన దేశం, కమ్యూనిస్ట్ దేశం. కాబట్టి మాల్దీవులు దాన్ని నమ్మక ఇండియా దగ్గరికి వచ్చేసింది. మాల్దీవులు, శ్రీలంక కూడా దాన్ని నమ్మకుండా ఇప్పుడు మళ్ళీ ఇండియాయే చరణ్యం అంటూ అది వచ్చేసింది. నేపాల్ కూడా రెడీగా ఉంది. ఇక ఎవరు జాయిన్ అవుతారంటే పాకిస్తాన్, చైనా తప్పితే బంగ్లాదేశ్ తప్పితే వేరే వెళ్ళరు. ఈ మధ్యన బంగ్లాదేశ్ను కూడా పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ మనం ఆపేసి దానికి కూడా పనిష్మెంట్ ఇచ్చాం. కాబట్టి అది కూడా అవ్వదు. ఈ చైనా పాకిస్తాన్ కళలు అనేవి కళలుగానే ఉంటాయి. కానీ అది ఎప్పుడూ సాధ్యం కాదు. ఆల్రెడీ ఇండియా ఇప్పుడు ప్రోయాక్టివ్గా పనిచేస్తుందండి. ఎవడో వాడు వచ్చేస్తే చూస్తూ ఊరుకుంటే సాఫ్ట్ యాటిట్యూడ్ ఇప్పుడు ఇండియా దగ్గర లేదు. ఒక హార్డ్ పర్స్యూట్ అనేది ఒక చాలా హార్డ్గా వింటుంది అసెప్టివ్నెస్తో. కాబట్టి వేరే వాళ్ళు చేసే ప్రయత్నాలు ఆదిలోనే తుంచేస్తారన్నమాట. నిప్పింగ్ ఎట్ ది బడ్ అండి. కాబట్టి పాకిస్తాన్ ప్రయత్నాలు అసంభవం అని మనం చెప్పవచ్చు. ఎంజీ రావు గారు, ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్